నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఎంతోమందిని ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి ఆ మోకాళ్ళ నొప్పుల సమస్యకి మనకై మనం తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి గృహ వైద్య చికిత్సా విధానాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. మోకాళ్ళ నొప్పులు పూర్వకాలంలో మోకాళ్ళ నొప్పుల సమస్య సర్వసాధారణంగా 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే వయోధర్మంలో, దేహధర్మంలో భాగంగా చాలామందిలో వచ్చి వేధిస్తూ, పీడిస్తూ, ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటే, నాగరికత ప్రభావంతో, పాశ్చాత్య నాగరికత ప్రభావంతో, వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ రోజుల్లో మరి చిన్న వయస్సులోనే అంటే ఇంచుమించు 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం మందిలో మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి మరి అవగాహన లోపంతో, విచక్షణ రహితంగా చాలామంది వాళ్ళకై వాళ్ళు వైద్యుల సలహా లేకుండా మరి ఇష్టానుసారంగా పప్రమెంట్ లాగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ మరి తాత్కాలికంగా ఆ సమస్య తగ్గిపోతున్నప్పటికీ భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈ సహజసిద్ధమైనటువంటి ఔషధాలపైన, ప్రకృతి విధానాలపైన అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది. అదేవిధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే ఆ సమస్యల నుంచి కూడా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఆ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి ప్రకృతిలో తటస్థపడతాయి. వాటిల్లో మీకై మీరు తయారు చేసుకోదగ్గ అనుభవపూర్వకమైన, సింపుల్గా ఉండేటువంటి, అత్యంత చౌక ధరకు దొరికేటువంటి, దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగనేటువంటి ఔషధాల్లో ఒక ఫార్ములాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు మూడే మూడు. ఈ 3 పదార్థాలు కూడా మీరు బాగా గమనించండి, నోట్ చేసుకోండి, రాసుకోండి. చాలామందికి ఎదురయ్యేటువంటి సమస్య కాబట్టి మరి ఎంతోమంది కూడా ఈ యొక్క ఔషధం తయారు చేసుకొని లబ్ధి పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము 3 పదార్థాలు చెప్పాను కదా. మొట్టమొదటి పదార్థం అశ్వగంధ చూర్ణం. అందరికీ తెలిసినటువంటిదే. అశ్వగంధ అంటే ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయుర్వేద వైద్య విధానం అంటే మరి ఇతర ఫారిన్ కంట్రీస్లో కూడా అశ్వగంధ పేరు వాళ్ళకు మొట్టమొదట గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అంత ప్రాశస్త్యం పొందినటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఈ యొక్క అశ్వగంధ. ఈ యొక్క అశ్వగంధ మనకి ఇలాంటి వేర్లు దొరుకుతాయి. అదేవిధంగా పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ అశ్వగంధని 5 నుంచి 7 సార్లు వరకు ఆవు పాలతో బాగా శుద్ధి చేసేసి పౌడర్గా తయారు చేసుకొని వాడుకోగలిగితే మరీ మంచిది. మీ అశ్వగంధ చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. మీరు మాత్రం 50 గ్రాములు అశ్వగంధ చూర్ణం ఒక పాత్రలో ఈ విధంగా తీసుకోవాలి. రెండవ పదార్థంగా అతి మధుర చూర్ణం. బాగా నిదానంగా చూడండి, గమనించండి. అతి మధుర చూర్ణం. ఈ వేర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి. వేర్ల నుంచి తయారు చేసినటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అతి మధుర చూర్ణం. మధురం అంటే మనకు పంచదార గుర్తొస్తుంది, బెల్లం గుర్తొస్తుంది, ఇలాంటి పదార్థాలు గుర్తొస్తాయి. కానీ ఔషధ పరంగా ఆలోచన చేసినట్లయితే మరి అతి మధురం పంచదార కంటే తీయగా ఉంటుంది, బెల్లం కంటే తీయగా ఉంటుంది. అత్యద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కూడా ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మానవాళికి ప్రసాదించడం జరిగిందనమాట. మరి ఈ అతి మధుర చూర్ణంలో కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు నిక్షిప్తీకరించి ప్రకృతి మనకు ప్రసాదించడం జరిగింది. ఈ యొక్క అతి మధుర చూర్ణాన్ని కూడా మనం ఒక 50 గ్రాములు తీసుకోవాలన్నమాట. కాబట్టి అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు, అతి మధుర చూర్ణం 50 గ్రాములు. అదేవిధంగా శోధించేటువంటి శొంఠి చూర్ణం. శొంఠి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శొంఠిలో కూడా అనేక రకాలైనటువంటి నొప్పులను తగ్గించేటువంటి రసాయన గుణాలు ఇందులో మిళితమైనాయన్నమాట. ఈ యొక్క శొంఠి చూర్ణం కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. అశ్వగంధ చూర్ణము 50 గ్రాములు, అతిమధుర చూర్ణము 50 గ్రాములు, శొంఠి చూర్ణము 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల మొత్తం మనకి 150 గ్రాముల చూర్ణం తయారవుతుందన్నమాట. ఈ 150 గ్రాముల చూర్ణం మనకి ఒక్క నెలకి సరిపోతుంది. ఈ 150 గ్రాముల చూర్ణం అయిపోయిన తర్వాత మరలా తాజాగా ఈ పద్ధతిలో మనం చూర్ణం తయారు చేసుకొని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చూసారు కదా, దివ్యమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి అరగంట ముందు ఈ విధంగా ఒక 50 ml గోరువెచ్చని పాలు తీసుకొని ఈ 50 ml గోరువెచ్చని పాలల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం కేవలము 2.5 గ్రాము అంటే ½ టీ స్పూన్ మాత్రమే
మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో కానీ లేకపోతే కాచి చల్లార్చినటువంటి నీళ్ళలో కానీ కలిపేసేయాలన్నమాట. ఇంతే. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఔషధం మరింత శక్తివంతంగా, శీఘ్రంగా, సత్వరమే వెంటనే పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నమాట. కేవలము ఒక పావు నిమిషము లేదా ఒక అర నిమిషంలోపే ఈ పదార్థం అంతా కూడా ఈ యొక్క పాలలో కలిసిపోతుందన్నమాట. చూశారు కదా, మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి బ్రహ్మాండమైనటువంటి క్షీరం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్ని ఉదయం సేవించాలి. అదేవిధంగా రాత్రి ఆహారానికి మరొకసారి ఈ యొక్క పానీయాన్ని సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ అశ్వగంధలో వైథనాలు, సోమ్నిఫెరిన్, విథనాలాయిడ్స్ అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు సహకరిస్తాయన్నమాట. అలాగే అతిమధురంలో గ్లైసిరైజను, గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ రసాయన పదార్థాల గుణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే నొప్పులు అనేటువంటి పరిస్థితి ఏర్పడిందో, మోకాళ్ళ భాగంలో నొప్పులు ఉన్నప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు ఈ అతిమధురంలో ఉన్నటువంటి గ్లైసిరైజన్, గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా శొంఠి గురించి మనం ఆలోచించినట్లయితే శొంఠిలో షాగోలు, జింజరాలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడమే కాకుండా మోకాళ్ళ భాగంలో ఈ నొప్పి ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని నిర్వీర్యం చేసేందుకు కాకుండా వాటి యొక్క పనితీరును కూడా నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి మోకాళ్ళ భాగంలో చక్కగా రక్త సరఫరా కూడా ఈ యొక్క పదార్థం చేస్తుంది. కాబట్టి మోకాళ్ళ భాగం ఆరోగ్యంగా తయారయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నమాట. మరి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. అదే పద్ధతిలో మనం పాలను అనుపానంగా వాడుకుంటడం వల్ల ఈ యొక్క ఔషధాలు మరింత శీఘ్రంగా, సత్వరమే దేహంలో ప్రవేశించి తన యొక్క ఫలితాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధ యోగాన్ని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో.